భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా సైదారావు పోటీ చేస్తున్న సందర్భంగా ఈ రోజున మాచర్లలో జరిగేటువంటి రోడ్ షోలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలనలో ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు. మరి ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కమలం గుర్తు మీద ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ఇక్కడ మాచర్ల ప్రజానికం సోదరిమణులు మీ అమూల్యమైన ఓటుని కమలం గుర్తు మన గుర్తు కమలం గుర్తుపై వేసి కన్నా గారిని అసెంబ్లీ అభ్యర్థి అభ్యర్థిగా మన మధ్యకు వచ్చి ఉన్నారు. మన సోదరిమణులు యావత్ ప్రజానికం తమర ఓటుని మన ఓటు కన్నా గారికి, మన గుర్తు కమలం గుర్తు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రథసారథి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రోజున మన మాచర్ల మన ముందుకు వచ్చి ఉన్నారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా మీ అమూల్యమైన ఓటుని, పవిత్రమైన ఓటుని పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు కన్నా గారికి కమలం గుర్తుపై మన ఓటు వేసి కన్నా గారిని మాచర్ల అసెంబ్లీ అభ్యర్థి సైదారావు గారిని అఖండ మెజారిటీతో ప్రజలకు అందుబాటులో ఉండే ఒక మంచి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నేను ప్రతి గడప కూడా వెళ్తూ ఉన్నాను, నవరత్నాల గురించి చెప్తా ఉన్నాను. ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మంచి మెజారిటీతో మేము గెలుస్తాము. ఇక్కడే కాదు, మొత్తం మాచర్ల నుంచే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ విజయం ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రానికి సంబంధించి 140 పైచిలుకు స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. సంకేతాలు కూడా ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి, మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అంత 10 రోజుల్లోనే ఉంది. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. అతను ఎన్ని జిమ్మిక్కులు చేసినా 5 సంవత్సరాలు కూడా అతని ఇష్టానుసారంగా పోలవరం చూడటానికి టూర్లు అని చెప్పి, లేకపోతే ఆయన విదేశాలు తిరగటానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి ఈరోజు ఇప్పుడేదో చెప్తా ఉన్నాను, అది ఇస్తాను ఇది ఇస్తానని కూడా ఎక్కడా కూడా ఇటు చూస్తే డోక్రా మహిళలను కూడా మోసం చేశాడు. పూర్తిగా రుణమాఫీ చేస్తామని వాళ్ళని మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు. విద్యార్థుల్ని బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అది కనీసం ఒక జాబ్ కూడా ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేశాడు. అందరినీ కూడా మోసం చేసి ఇప్పుడు కొత్త ఎత్తుగడలతోటి నన్ను ఎవరో ఏదో చేయబోతా ఉన్నారు, నన్ను కాపాడని, నన్ను రక్షించండి అని సానుభూతి కోసం కబుర్లు చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఎట్లాగైతే ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచి ఆ రోజు ఆయన్ని
పూర్తిగా కూడా పక్కన పెట్టే పరిస్థితి ఎట్ట తీసుకొచ్చాడో, ప్రజలను మోసం చేశారో, వాళ్ళ కేటర్ను కూడా పూర్తిగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు ఎన్నిపోటు కూడా ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఎన్టీ రామారావు ఏదో చేశాడు, ఏదో చేయకుండా తప్పులు చేసినాడు అనేది ప్రజల్లో తీసుకుపోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడో అలాగనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గత చరిత్ర అంతా కూడా ప్రజలు గుర్తుంది, చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 11వ తారీఖు చంద్రబాబు నాయుడు మంచి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. ప్రచారంలో భాగంగా మీరు టౌన్లో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. టౌన్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటివి, అవి మీరు వాటిని అధిరోధించడానికి మీరు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు? ఖచ్చితంగా మాచల పట్టణంలో చూస్తే చాలామంది పేదవారికి ఇల్లు లేని పరిస్థితి, కనీసం ఇళ్ల స్థలం కూడా గజం కూడా లేని పరిస్థితి ఉంది. బాగా మంచినీటి ఎద్దడి బాగా ఉంది. అలాగే చాలామంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించే పరిస్థితి లేదు. ఇవి ప్రధాన సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ఇవి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతా ఉంది, ఎప్పుడూ లేని విధంగా కూడా మాచర్ల ప్రాంతం అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధానం ఖచ్చితంగా పట్టుదలతో ఉన్నాం. పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఖచ్చితంగా పనిచేస్తాం. అలాగనే హౌసింగ్ స్కీమ్ లో కట్టిన కాలనీ ఇల్లు గాని, అలాగనే అన్ని విధాలుగా పశు కుంకం గాని, అలాగనే వృద్ధాప్య పింఛన్ గాని, డబ్బు కళాకారులకి పింఛన్లు ఇచ్చిన కార్యక్రమాల్లో గాని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అంటే చంద్రన్న, చంద్రన్న అంటే సంక్షేమం అనే ఒక గోత్రమైన నిర్ణయంతో ప్రతి మారుమూల గ్రామానికి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమాన్ని అందించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా 2019లో ఆశీర్వదించి మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఇక్కడ మన అంజిరెడ్డిని కూడా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు తీసుకుపోయి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎంత పక్కా అండి అంజిరెడ్డి గారు మిస్సెస్ అండి చెప్పు ముందు మేడం దగ్గర సైకిల్
అంజిరెడ్డి గారి మిస్సెస్ ఖచ్చితంగా సైకిల్ గుర్తు కొట్టేయాలి. గారి మిస్సెస్ ఖచ్చితంగా గెలిపేయాలి. సైకిల్ గుర్తు కొట్టేయాలి. 11వ తారీఖు ఎలక్షన్ అది ఖచ్చితంగా గెలిపించాలి. ఈ బజార్కి కూడా 10 మందికి చెప్పామేమండి. నేను ఈ బజార్కి వచ్చానంటే ఇక్కడ కూర్చొనే పంచుతా. గట్టిగా చెప్పాలి, ఇంకా చెప్పాలి. చేస్తాడు. నాకు పొలం ఉంది, రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు 3 కోట్లు అయింది చెప్పి నేను దీనిలోకి వచ్చాను. ముందు రావడానికి గెలవాలి అంజిరెడ్డి గారు. మనకి ఇబ్బంది లేదు. అది యాడ్ నుంచి వస్తుంది బస్సు. మంగళగిరి నుంచా? యాడికి వెళ్తుంది? అడుగప్పల గుడికాడిగా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే బ్రహ్మనాయుడు గారిని మనం అందరం గెలిపించాలా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకుందాం అనుకుంటున్నాం? మరలా రాజశేఖర రెడ్డి గారి పాలనే మనం గుర్తు తెచ్చుకోవాలా. 2004-10 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో కూడా మనం చక్కగా ఇళ్లు నిర్మించుకున్నాం, పెన్షన్లు తీసుకున్నాం, రోడ్లు వేసుకున్నాం, తార్ రోడ్లు వేసుకున్నాం. మరి ఇవన్నీ కూడా చేసుకుంటే ఎక్కడ కూడా ప్రభుత్వం రావాలన్నా, రేట్లు పెరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని సందర్భంగా మీకు మనవి చేస్తూ, బ్రహ్మనాయుడు గారి గురించి కూడా ఒక చిన్న మాట. ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి వ్యక్తి, మంచి పారిశ్రామికవేత్త, రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ డైరీ ఫారాలు పెట్టారు, మంచి కాలేజీని స్థాపించారు, 10 మందికి ఆదర్శంగా ఉన్నారు. తను గ్రామానికి తను సర్పంచ్ గా అయిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు. ఒక గ్రామానికి సర్పంచ్ అయితేనే అన్ని కార్యక్రమాలు చేస్తే, ఒక నియోజకవర్గ ఎంపీగా కృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. వీరు కూడా విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా కాలేజీలు తీసుకొస్తారు, వరిగపొడిశాల ప్రాజెక్టులు తీసుకొస్తారు. ఇప్పుడు ఏదైతే వివక్షత ఉందో, మన ప్రభుత్వం వస్తే ఎక్కడ ఇళ్లు నిర్మించే దాంట్లో కానీ, పెన్షన్లు ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళ మాదిరిగా కమిటీల ద్వారా చూడరు. ఎవరైతే పేదవారు ఉంటారో ఆ పేదవారందరికీ అన్ని కార్యక్రమాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరలా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే మనకు వర్షాలు పడతాయి, రైతులు సుఖంగా ఉంటారు. ఈ వాస్తవాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తించి బొల్ల బ్రహ్మనాయుడు గారిని శాసనసభ్యులుగా గెలిపించాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, తద్వారా మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. మీకు తెలుసు, ఇప్పుడున్నటువంటి మార్పు రావాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుని మార్చినప్పుడే అది మనకు సాధ్యమైంది. ఈ మార్పు ద్వారా మాత్రమే మనం ముందుకు పోతామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు బ్రహ్మనాయుడు ఓటమే లక్ష్యంగా ఆనాడు నమ్మి చంద్రబాబు నాయుడు గెలిపే లక్ష్యంగా మేము పనిచేశాం. ఇప్పుడు ఆయన ఓటమే లక్ష్యంగా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అందులో భాగంగా రేపే చంద్రబాబు నాయుడు ఓటమికే మాదిగలు కృషి చేయాలని, అదే సమయంలో ఎక్కడ వేస్తే మన అస్తిత్వాన్ని, మన గుర్తును నిలబెట్టుకుంటామో
మన మాదిగపల్లెల్లో మా అస్తిత్వం నిలబడాలి, మాదిగపల్లెల్లో మా వ్యక్తిత్వం నిలబడాలి. కాబట్టి ఆయన ఓటమిని ఖాయం చేయాలి, మా వ్యక్తిత్వాన్ని మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఎక్కడ వేస్తే మా అస్తిత్వం, ఎక్కడ వేస్తే మా వ్యక్తిత్వం నిలబడుతుందో దానికి అనుగుణంగా రేపు ప్రకటన చేస్తామనేసి కూడా తెలియస్తూ, మాదిగ ప్రజలందరూ నమ్మిన చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే మాదిగ జాతి మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఓడించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని, ఇక్కడ ఎక్కడ ఓటేస్తే మాదిగల అస్తిత్వం నిలబడుతుందో అది ఎంఆర్పీస్ ప్రకటించబోతుంది కనుక ఎంఆర్పీస్ తీసుకునే రాజకీయ నిర్ణయానికి మాదిగ ప్రజలందరూ కట్టుబడి ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ పథకాలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా జాయినింగ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మన పార్టీ ఆఫీస్లోనే ఒక 500 మంది జాయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వర్కర్స్ ఆటో యూనియన్ వర్కర్స్ తరఫున కూడా 100 మంది జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటు కసితో వేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారంటే, ఎందుకంటే ఇంత సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. గత 5 సంవత్సరాల నుంచి ఏవైతే జరిగాయో వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, తర్వాత మన రోడ్లు, మన సిమెంట్ సిసి రోడ్లు కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలందరూ కూడా చేరువలో వచ్చాయి. చంద్రన్న బీమా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ వచ్చాయన్న. మేము కంపల్సరీగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము. ఇక్కడ మాచర్లో గత 15 సంవత్సరాలుగా మనకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోవడం వల్ల కొంతవరకు మనకు డ్యామేజ్ జరిగింది అనేది, డెవలప్మెంట్ అభివృద్ధి జరగలేదని మనకు తెలుస్తుంది. సో ఈ ఒక్కసారికి మనం ఇక్కడ నన్ను మాచర్ల అభ్యర్థిగా గెలిపించి పైన చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి సీఎం చేసుకుంటే మన మాచర్ల నియోజకవర్గాన్ని మన గుంటూరు జిల్లాలో మోడల్ నియోజకవర్గంగా చేర్చుకోవచ్చని మనం తెలియజేస్తున్నాం. వెనకున్నటువంటి వెహికల్స్ కూడా ఒక సైడ్ పార్క్ చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మన జగనన్న వదిలిన ప్రతి విద్యార్థి పెద్ద చదువులు చదువుకునేలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. పేదవాడు కూడా గొప్ప ఆసుపత్రి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ ఉండేది. పోలీసు వారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో చాలాసార్లు మిమ్మల్ని మీకు సూచనలు ఇచ్చాం, సలహాలు ఇచ్చాం, హెచ్చరించాం. అయినా కానీ చాలామంది ఆటోల్లో, ట్రాక్టర్లో ఓవర్లోడ్ వెళ్తున్నారు. బైక్ మీద త్రిబుల్ రైడింగ్, నలుగురు వెళ్ళడం చేస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఈ పొలాలకి వెళ్ళే రైతులు, కూలీలని ట్రాక్టర్ల మీద, ఆటోల్లో ఎంత ఓవర్లోడ్ అంటే ఒక్కొక్క ఆటోలో 40 మంది, 30 మంది ఉంటున్నారు. 4-5 ఎక్కాల్సిన ఆటోలో 40 మంది, 30 మంది ఉంటున్నారు.
ఏదన్నా చిన్న ప్రమాదం జరిగితే మరి ఎంతమంది చనిపోతారో మీరే ఆలోచించుకోండి. ఇది మంచి పద్ధతి కాదని గతంలో చాలాసార్లు చెప్పాం, కానీ మారలేదు. ఇంక నుంచైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం త్వరలో. ఇలాంటి ఓవర్లోడ్గా ఎక్కించుకొని జనాల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే అలాంటి ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ క్షమించేది లేదు. కఠినమైన చర్యలు, కేసు కడతాం. అలాగే ఆటోల్ని ట్రాక్టర్ని సీజ్ చేస్తాం. మీరు ట్రాక్టర్ ఉంది చూడండి, ఎంతమంది ఎలా ఎక్కున్నారో మీరే గమనించండి ఒకసారి. మరి ఆ విధంగా కూర్చొని ప్రయాణిస్తుంటే అది ఏదన్నా చిన్న ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోతారు, ఎన్ని కుటుంబాలు వీధిని పడతాయో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా ప్రయాణించడం కరెక్టా కాదనేది ముందు ప్రజల్లో రావాలి. ఎక్కించే డ్రైవర్ కాదు, డ్రైవరు వెదవైతే మరి ఎక్కేవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ప్రజలు, మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీ కుటుంబం ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. మీకేదన్నా జరిగి ప్రాణాలు పోవడం లేకపోతే ఏదన్నా కాళ్ళు చేతులు విరగడమో జరిగితే మీ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారనేది ప్రజలు ఆలోచించాలి. దయచేసి ఇది పోలీసు వాళ్ళు చర్యలు తీసుకునేదో లేకపోతే ప్రజల్లో మార్పు రావాలి. అంతమంది ఎక్కాల్సిన అవసరం లేదు. కాబట్టి మరొకసారి గుర్తుపెట్టుకోండి, త్వరలోనే రేపటి నుంచే మేము చర్యలు స్టార్ట్ చేయబోతున్నాం. సరే, మీరందరూ సుఖంగా ప్రయాణించాలి. ప్రతి ఒక్కరికి